తెలంగాణ రాజకీయాల్లో కీలక ప్రాధాన్యత సంతరించుకున్న పరిణామంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ల నియామకాన్ని పరిగణిస్తున్నారు. శాసనసభలో పార్టీ కార్యకలాపాలను సమర్థవంతంగా నడిపించేందుకు, సభ్యుల సమన్వయాన్ని మెరుగుపరిచేందుకు ఈ నియామకాలు కీలకంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా రాష్ట్ర ప్రభుత్వ విప్పులుగా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యేలు వేముల వీరేశం, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, విజయరమణారావు, అలాగే ఎమ్మెల్సీలు బల్మూరు వెంకట్, అద్దంకి దయాకర్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీ సందర్భంగా నాయకులు తమపై ఉంచిన విశ్వాసానికి ముఖ్యమంత్రికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల వరకు సమర్థవంతంగా చేర్చడం తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. శాసనసభలో పార్టీ నిర్ణయాలను ఖచ్చితంగా అమలు చేయడమే కాకుండా సభ్యుల హాజరు, ఓటింగ్ విధానాల్లో క్రమశిక్షణను పాటించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడేలా, పారదర్శకంగా అమలు అయ్యేలా తాము నిరంతరం పర్యవేక్షణ చేస్తామని తెలిపారు. పార్టీ బలోపేతానికి, ప్రభుత్వ ప్రతిష్టను మరింత పెంచేందుకు తమ వంతు కృషి చేస్తామని నాయకులు స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలోనూ, వాటి పరిష్కారంలోనూ తాము సక్రియంగా వ్యవహరిస్తామని చెప్పారు.